ఈ ప్రపంచంలోనే అష్ట ఐశ్వర్యవంతురాలైనటువంటి నాకు ఎంతో ధనం, ఎన్నో నగలు, ఎన్నో భవంతులు ఉన్నప్పటికీ ఇవేవి నాకు సంతృప్తినివ్వట్లేదు. కానీ ఎన్ని ఉన్నా నాకు సంతృప్తినిచ్చేది ఒక్కటి ఉంది. దాని కొరకు ఎన్నో రోజుల నుండి నేను వెతుకుతున్నాను. కనీసం ఈ రోజైనా ఇక్కడ దొరుకుతుందేమో చూస్తాను. ఇదే 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 నేను వెతుకుతున్న అమూల్యమైన ముత్యం. ఇదే, దీని కొరకే నేను ఇన్ని రోజుల నుండి నేను ఎదురు చూస్తున్నా. ఇది నాకు కావాలి. ఇదిగోండి. ఈ అమూల్యమైన ముత్యానికి ఇది సరిపోదమ్మా, ఇంకా కావాలి. దీంతో రాదు. అవునా? అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? నేను వెతుకుతున్న, ఇన్ని రోజుల నుండి వెతుకుతున్న అమూల్యమైన ముత్యం అక్కడ ఉంది. దాని కొరకు నేను ఏం చేయాలి? సరే, నాకు సంతృప్తినిచ్చేది అక్కడ ఉంది. నా ఒంటిపై ఉన్న ఈ నగలు, నా దగ్గర ఉన్న ఇంకా అరుదైన నగలు నా దగ్గర ఉండి ఏం చేస్తాయి? ఇవన్నీ తీసేసి, ఇవన్నీ అమ్మడానికి పెట్టేసి నాకు కావాల్సిన ముత్యాన్ని నేను తెచ్చుకుంటాను. ఎవరమ్మా ఇక్కడ? అమ్మా చెప్పండి. ఇక్కడ శ్రేష్టమైన చాలా వస్తువులు అమ్ముతున్నారని తెలిసింది, అందుకే వచ్చాను. అవునమ్మా, ఇవే అనాగరండి. ఓ, చాలా బాగున్నాయండి. నేను తీసుకుంటానండి. మీరు ఇంత శ్రేష్టమైన వస్తువులను ఎందుకు అమ్ముతున్నారమ్మా? అమ్మా, ఇవి అమ్మడానికి నాకు కావాల్సిన కారణాలు నాకు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చినట్టయితే దానికి తగిన మూల్యాన్ని చెల్లించి ఈ నగలను తీసుకెళ్ళండి. అలాగైతే ఇవ్వండి డబ్బులు. అమ్మయ్య, ఈ డబ్బులు ఖచ్చితంగా సరిపోతాయి. ఇవి ఇచ్చేసి నా అమూల్యమైన ముత్యాన్ని నేను తెచ్చుకుంటాను. ఇదిగోండి, మీకు కావాల్సిన ధనం, ఈ అమూల్యమైన ముత్యాన్ని నాకు ఇచ్చేయండి. అమ్మా, ఇది కూడా సరిపోవమ్మా, ఇంకా కావాలి. అయ్యో, అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా? నా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేశానే. ఇప్పుడు నేను ఇంకేం అమ్మాలి? సరే, నేను ఎంతో ఇష్టపడి ఎంతో అందంగా కట్టించుకున్న ఈ ఇంటిని ఆ అమూల్యమైన ముత్యం కూడా వదులుకోలేనా? సరే, దీన్ని కూడా అమ్మగారికి పెట్టేసి నాకు సంతృప్తినిచ్చే ఆ ముత్యాన్ని నేను తెచ్చుకుంటాను. ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది. చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నది. ఇంత మంచి డిజైన్ అసలు ఎక్కడైనా చూడలేను. ఎంత అందంగా ఉంది, అసలు అద్భుతం ఇల్లు. నేను చూసిన దానికన్నా, పేపర్లో చూసిన దానికన్నా ఎంత బాగుంది. ఇంకా అమ్మో, ఎంత మంచి, అసలు నేను ఎందుకు అమ్ముకుంటుంది? ఒకసారి వెళ్ళి మంచి ఎందుకు అమ్మాలనుకుంటుంది? అమ్మా, ఇల్లు అమ్మడానికి నాకు కావాల్సిన కారణాలు నాకు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇల్లు నచ్చినట్టయితే నాకు దానికి తగిన ధనాన్ని నాకు ఇచ్చి ఈ పత్రాలు తీసుకెళ్ళండి. సరే అమ్మా, నచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ధనంతో నా ముత్యం నాకు వచ్చేస్తుంది. ఇంకా నా దగ్గర ఇదిగోండి,
మీకు డబ్బు సరిపోతుంది, ఇంకా అమ్మడానికి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్న సమస్తాన్ని నేను అమ్మేసి మీకు ఈ ధనాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు సరిపోతుంది, తీసుకోండి, మీకు కావాల్సిన ఇదే ముత్యం. నేను ఈ అమూల్యమైన ముత్యం కొరకే నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ అమూల్యమైన ముత్యం నా సొంతం, నా సొంతం. ధనవంతురాలైనటువంటి ఈ స్త్రీ తన ధనాన్ని, తన దగ్గర ఉన్న సమస్తమును వదిలిపెట్టుకొని ఆ ముత్యాన్ని కొనుక్కొనడానికి ఆమె చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. అయితే ఈ అమూల్యమైన ముత్యము మన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ లోకంలో చాలా మంది స్త్రీలు ధనాన్ని ప్రేమించి భవనాలను అన్ని వేరే లోకానుసారమైన వాటి మీద ఇష్టాన్ని పెంచుకొని దేవునికి దూరం అవుతున్నటువంటి ఈ సమయంలో మరి ఇవి కాదు మనకు కావాల్సినది. యేసుక్రీస్తే మనకు కావాల్సిన వాడు. దేవుడు మన దగ్గర ఉంటే అన్ని ఉన్నట్టే, దేవుడు లేకుండా ఏది ఉన్నా అది వ్యర్థమే అనే సత్యాన్ని చాటి చెప్పడానికి ఈ అమూల్యమైన ముత్యం అనే నాటిక ద్వారా మేము ప్రదర్శించాము. ఇటువంటి మరి ఈ అమూల్యమైన ముత్యాన్ని అనగా యేసుక్రీస్తును మనం అందరం కలిగి ఉన్నందుకు మనం ధన్యులమని, ఎవ్వరు కూడా మరి దేవుని పరిచర్యలో, దేవుని ఆరాధనలో దేవుని నిర్లక్ష్యం చేయకుండా మన జీవితకాలం గడపాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మేము కలిగిన